వీస్తూ ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతా చలికి వణికిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితి. సో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే 7, 8 కొన్ని ప్రాంతాలు ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 6 వరకు కూడా డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి. అంటే గడ్డ కట్టకపోయే చలి మంటలు కాచుకుంటూ రాత్రంతా కూడా దాదాపుగా ఒక అర్ధరాత్రి సమయం వరకు కూడా ప్రజలంతా బయటే చలిమంట కాచుకుంటూ ఉన్నారు. సో ఆ మంటల్లో వాళ్ళు కొంత టెంపరేచర్ని నార్మల్ చేయగలుగుతున్నారు. ఆ వేడి కాచుకొని లేదంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ములుగు అండ్ ఆదిలాబాద్ ఈ అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున 6 డిగ్రీలు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఇక చలి తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమింగ్స్ని కూడా చేంజ్ చేశారు ఆయా స్కూల్ యాజమాన్యాలు. అరకు వ్యాలీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మంచు దుప్పటి కప్పుకుంది. సో ఇక పెద్ద ఎత్తున మంచు కనబడుతోంది. దగ్గరగా అంటే ఆ తెల్లవారుజాము 10 గంటలైనా సరే అరకు వ్యాలీ లాంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం బయటకు రాలేకపోతున్నారు. సో లంబసింగి, అరకు గ్రామాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో చలి తీవ్రతతో ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం వణికిపోతూ ఉన్నాయి. సో మనం విజువల్స్లో చూస్తున్నాం తెల్లవారుజామున రోడ్లపైన ఏ రకంగా భారీగా పొగమంచు కమ్ముకుందనేది. సో ప్రజలంతా ఆ విజువల్స్లో చూపిస్తున్నట్టుగా తెల్లవారుజామునే లేవగానే చలిమంటలు కాగుతూ ఉన్నారు. ఆ తర్వాత రాత్రి సమయంలో అర్ధరాత్రి వరకు కూడా ఆ చలిమంటలోనే వాళ్ళు టెంపరేచర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే కనీసం వాళ్ళు నిల్చోలేని పరిస్థితి. మనుషులు గడ్డ కట్టకపోయే చలి ఒక్కసారిగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ నెలకొంది. మా ప్రతినిధి వరంగల్ నుంచి వెంకటరత్నం ఉన్నారు లైవ్లో. వెంకటరత్నం, సో సిచ్యువేషన్ ఏంటి? అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే దగ్గర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి చలి పంజా విసురుతోంది. సో ములుగు, అడవి జిల్లా ఇవన్నీ సమీపంగా ఉండేటువంటి ప్రాంతాలు. ములుగు అండ్ అటవీ ఈ ప్రాంతాలంతా కూడా కొంత హెవీగా చలి ఉంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? దీనికి అనుగుణంగా ఆదిలాబాద్లో లేక ఇతర ప్రాంతాల్లో టైమింగ్స్ మార్చినట్టుగా స్కూల్కి, కాలేజెస్కి టైమింగ్స్ ఏమైనా చేంజెస్ అయ్యాయా? మనోజ్, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వడం కూడా మనం గమనించాల్సింది. ఇవి రాత్రి పూట అంటే మనం ఆలోచించవచ్చు, కానీ ఉదయం 7, 8 అవుతున్నప్పటికీ కూడా చలిగాలులు అలాగే కొంత గాలి కూడా వీస్తున్నటువంటి పరిస్థితి. ఆ చలికి తట్టుకోలేక సూర్యుడు ఉదయించిన గంట సేపటికి కూడా ఒక్కొక్కరిని మనం చూస్తున్నాం. దాదాపు స్వెట్టర్లు, మఫ్లర్లు లేకుండా ఎవరు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వ్యాపారాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారులు కూడా ఇక్కడ ఖచ్చితంగా బయటికి రావాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి 2 వీలర్స్ అయితే ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్లౌజెస్ లేకుండా వాహనం నడిపే పరిస్థితి లేదు. అలాగే పూర్తిగా కప్పుకొని బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము ఇక్కడ ఆదిలాబాదు, వరంగల్, ఇక్కడ దీంతో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్టయితే ఆ చలిగాలుల తీవ్రత ఇంకా చాలా ఉంది. ఇంకా మైదానాల ప్రాంతాల్లో కూడా ఈ టైంలోనే ఇట్లా ఉంటుందంటే ఇక్కడ ఆదిలాబాదు, అలాగే వరంగల్, కరీంనగర్, ఖమ్మం అంటే గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా చలితో గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వాతావరణంలో ఎట్లాంటి అంటే సూర్యుడు ఉదయించినాక కూడా ఉష్ణోగ్రతల యొక్క ఆ క్రమం పెరగడం లేదు, ఇంకా తగ్గుతూనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇది అంటే 9 గంటల వరకు కూడా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది. స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల నుంచి వెళ్ళి పాలు, కూరగాయలు తీసుకొచ్చేటువంటి వ్యాపారులు మాత్రం లేట్ గా రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పాలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అమ్మేటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఇప్పటికే బారులు తీరాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇక్కడ లేకపోవడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కూడా ఇంత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా చలిగాలి యొక్క చలి కూడా తీవ్రంగా ఉండడంతో కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా గజగజ వణుకుతూ అసలు లేవకుండా ఆ దుప్పట్లు కప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వాతావరణం కూడా చేంజ్ చేయడంతో మరి ఎక్కడైనా అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతం అయితే ఇంకా దారుణంగా చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం ఇక్కడ లంబసింగి అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి వాతావరణాన్ని మంచు దుప్పటి కప్పుకున్నటువంటి వాతావరణం ఎలా ఉందో మొత్తం 7, 8 అయినప్పటికీ కూడా ఆ మంచు వాతావరణం, పొగ మంచు కూడా అట్లాగే ఉంటుంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలకు వచ్చినట్టయితే, అలాగే ఇక్కడ ములుగు ఏజెన్సీ ప్రాంతం అయితే ఇంకా దారుణం. ఎందుకంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండడంతో ఆ పల్లెవాసులు మాత్రం గజగజ వణికిపోతున్నారు. ఇళ్ల నుండి బయటికి రాలేక, పనులు కూడా వదిలిపెట్టుకోలేక చలిమంటలతోటే సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాత్రి పూట చూసినట్టయితే
దాదాపు 4 గంటల నుండే చలి కొనసాగుతుంది. ఆ తర్వాత 5, 6 అయిందంటే బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే 6 గంటల నుండే తమ ఇళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం, ఎట్లా ఉందన్న, చలి ఎట్లా ఉందన్న ఇక్కడ? చలి వాతావరణం జర ఎక్కువ ఉన్నది. నిన్న మొన్న వాతావరణం చూసుకుంటే ఇంకా రోజు రోజు పెరుగుతుందా? ఎక్కువ ఉన్నది. మరి ఎట్లా, మరి బయటకి ఎట్లా వెళ్తున్నారు మీరు? గట్లే చలి కోట్లో గిట్ల వేసుకుని వెళ్ళడం ఉండదు. మరి బయట పనులకి ఇట్లా వెళ్ళేటువంటి వాళ్ళు రెగ్యులర్ గా ఉండేటువంటి రోజులలో ఉన్నటువంటి జనాలు కనిపిస్తున్నారా? అనిపిస్తారు. ఇక్కడ ఇంతటి వాతావరణం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజెన్సీ ములుగు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొత్తం అటవీ ప్రాంతాలు. ఇక్కడ విశాఖ ఏజెన్సీ ఎట్లాగుంటుంది, ఇటు ములుగు కూడా అట్లాంటి ప్రాంతం ఉంటుంది. మొత్తం గుడిసె వాసులు ఉంటారు, వాళ్ళకి పూర్తి ఆ సంరక్షణ చర్యలు కూడా ఎక్కువగా ఉండవు. కానీ బయటికి వెళ్ళాలంటే మాత్రం గజగజ వణుకుతున్నారు. ఇక్కడ అంటే మొత్తం ఏడైనప్పటికీ కూడా పొగమంచు అట్లాగే ఉండడంతో కూడా వాతావరణం కూడా కొంత ఎప్పుడు లేని విధంగా ఇంతటి చలిగాలులు రావడం పట్ల వాతావరణ నిపుణులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణాన్ని కూడా అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చలి పంజాబ్ విస్తృతూ ఉండగా ఏజెన్సీ అటవీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమైనా టైమింగ్స్ చేంజ్ అయ్యాయా? అటు కాలేజ్ లేదా స్కూల్ టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి? ఎందుకంటే ఎక్స్ట్రీమ్ చలి ఉంది, 2 నుంచి 5 డిగ్రీల చలి అంటే డైరెక్ట్గా మనుషులు గడ్డ కట్టుకుపోయే చలి. ఆ చలిలో అక్కడ ఎటువంటి చేంజెస్ ఉన్నాయి మరి? అయితే ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలకు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్టయితే పాఠశాలలకు ఆ టైమింగ్ మాత్రం ఇప్పటికీ చేంజ్ కాలేదు. కానీ ఎందుకంటే ఈ 2-3 రోజుల నుండే ఎక్కువగా చలిగాలు ఇంకా బాగా వీస్తున్నది, సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ కలెక్టర్ కూడా కొన్ని ప్రాంతాలను కూడా స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ములుగు, ఏటూరు నాగరం, మంగపేట, తాడ్వాయి ఈ ప్రాంతాల్లో మాత్రం చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడము, ఆ 7-8 అయినప్పటికీ కూడా ఇళ్ల నుండి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడము, మొత్తంగా దట్టమైనటువంటి పొగమంచు కూడా కప్పుకొని పోవడంతో ఆ ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళేటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల టైమింగ్స్ అంటే ఇంకా ఏం చేంజ్ కాలేదు, కానీ దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణాన్ని ఇంకా ఈ రకమైనటువంటి చలి ఎన్ని రోజులు అంటే ఎక్స్ట్రీమ్ గా ఉంది ఈ 2-3 డేస్ నుంచి, ఇంకా ఇది ఎన్ని రోజుల పాటుగా ఇదే రకం కొనసాగే అవకాశం ఉంది? మనోజ్, ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలోనే ఉన్నాము. జనవరి అంటే వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ఇంకా చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చలిలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే జనవరిలో ఇంకా మంచు కురిసేటువంటి సీజన్ ఏదైతే జనవరిలోనే ఎక్కువగా ఉంటుంది. అది కూడా టూరిజం ప్రాంతానికి కూడా అనుకూలమైనటువంటి మాసంగా చెప్తా ఉంటారు. ఇప్పుడున్నటువంటి వాతావరణము ఇంకా మరికొద్ది రోజులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డిసెంబర్ ఎండింగ్ వచ్చేటువంటి పరిస్థితులు, అలాగే జనవరిలో కూడా మంచు కురుస్తుంది. అంటే చలిగాలి యొక్క తీవ్రత కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మొత్తం పొగ మంచు దట్టంగా పేర్కొని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కొంతమంది మాత్రం టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళి మంచి ఎన్వైరన్మెంట్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది అక్కడికే